హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి సహజీవన నవల 8వ భాగానికి స్వాగతం అండి. జోస్న శ్యామ్ సుందర్ వైపు చూసింది. కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. చప్పున అతని దగ్గరికి వచ్చి గుండెల్లో మొహం దాచుకుంది. నాకు చచ్చిపోవాలన్నంత బాధేసింది. ఈ పెళ్లి ఆగిపోతే నేను మామూలుగా బతకగలను అనుకున్నావా అన్నది. అతన్ని కరిగిపోయాడు. అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. అతని చేయి జోస్న తలపై పడింది. జుట్టుని సవరిస్తూ అన్నాడు, అంత పెద్ద మాటలు ఎందుకంటావు? చూడు, నీకు ఆవేశం పాలు కాస్త ఎక్కువ అని తెలిసింది. నేను ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను, సరేనా అన్నాడు. నాకు కొన్ని నమ్మకాలున్నాయి. వాటికి దెబ్బ తగిలితే చాలా బాధ అనిపిస్తుంది. మరి నీ నమ్మకాల్ని జాగ్రత్తగా గాజు వస్తువుల్లా కాపాడే బాధ్యత నాది, సరేనా? అతను వాగ్దానం చేశాడు. ఆఖరి నిమిషంలో కట్నం ఇవ్వరు అంటే మీ అమ్మగారు ఏమంటారు? గొడవ జరగదా? నా బాధ ఏదో నేను పడతాగా, అదంతా ఎందుకు నీకు? మీ బామ్మ కట్నం ఇవ్వకూడదు అంతేగా. పెళ్ళైతే ఇదంతా మందేగా. వద్దులే, పొరపాటుగా కూడా అలా అనుకోను. నేను నీకోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీ డబ్బు చూసి కాదు, సరేనా? జోస్న తడికళ్ళు ఆనందంతో మెరిశాయి. నువ్వలా అనుకుంటే నా అంత అదృష్టవంతురాలు లేదనుకుంటాను. అరగంట తర్వాత ఇద్దరూ కిందికొచ్చారు. జోస్న మొహం ఎప్పట్లా ప్రసన్నంగా ఉండటం చూసి వారమ్మగారి గుండెలు తేలికపడ్డాయి. శ్యామ్ సుందర్ అన్నాడు, బామ్మగారు, మీరు కాని కట్నం ఇవ్వనవసరం లేదు. ఈ పెళ్లి మామూలుగా జరుగుతుంది. ఆ ఏర్పాట్లు చేయండి. ఆవిడ జోస్న వైపు చూసింది. జోస్న మాట్లాడలేదు. శ్యామ్ సుందర్ వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో మళ్ళీ ఆనందోత్సాహాలు పుంజుకున్నాయి. వరమ్మగారు జోగారావు గారిని పిలిచింది. కట్నం ఇస్తానని అన్నాను. నేను మాట అంటే తప్పే మనిషి కాదు. ఈ డబ్బు ఇంకే రూపంలో ముట్టి చెప్పాలో చూడండి అన్నది. జోగారావు గారు ఆలోచించారు. అబ్బాయికి డ్రైవింగ్ వచ్చు, కారు ఒకటి కొని పెళ్లి కానుకగా ఇవ్వండి అన్నాడు. సరే, ఆ ప్రయత్నం ఏదో మీరే చేయండి. చూడండి, జోస్నకి ఇది ఏమాత్రం తెలియనీకండి అన్నది. ఆవిడకి శ్యామ్ సుందర్ అంటే ఎంతో అభిమానం ఏర్పడింది. అతను ఒప్పుకున్నా తల్లిదండ్రులు ఏం పేచీ పెడతారో అని భయపడింది. వాళ్ళు చిత్రంగా ఏమనలేదు. పాపం, అతను ఏం నచ్చ చెప్పుకున్నాడో ఏమిటో. జోస్న మొండితనం మొదటిసారిగా ఆవిడకి చాలా చిరాకు అనిపించింది. అనుకున్న లగ్నానికి జోస్న శ్యామ్ సుందర్ల వివాహం అతి వైభవంగా ఎంతో వేడుకగా జరిగిపోయింది. వధూవరులిద్దరూ రతిమన్మధుల్లా ఉన్నారు అన్నారు అందరూ. ఇంత ఈడు జోడుగా చూడముచ్చటైన జంట ఇంతవరకు మేం చూడలేదు అనుకున్నారు. ఆ వేడుకలు, బాజా భజంత్రీలు, పూల జడ, పన్నీరు, తలంబ్రాలు జోస్నకి ఏదో లోకంలోకి తీసుకెళ్ళినట్టు అయింది. శ్యామ్ సుందర్ చెప్పిన మాటలు ఎంత నిజం. ఈ వేడుక, ఈ సంరంభం పెళ్లిని ఒక తీయటి గుర్తుగా జీవితంలో మిగిల్చేస్తుంది. పెళ్లికి జోస్న స్నేహితురాళ్ళందరూ వచ్చారు. పెత్తనం అంతా సరితది, ఆశది. ఆశన జోస్నని బొమ్మలా అలంకరించింది. ఏమిటి ఈ వేషం అంతా అని మొదట విసుక్కున్నా శ్యామ్ సుందర్ కళ్ళలో ప్రశంసని చూడగానే జోస్నకి కూడా ఆనందంగానే అనిపించింది. శాంత కూడా వచ్చింది. కానీ శాంత మునిపట్లా లేదు. ఏదో దిగులుగా, భారంగా ఉంది. సరిత ఫారిన్ వెళ్ళబోతుంది. వీసా కూడా వచ్చిందిట. శ్యామ్ సుందర్కి జోస్న స్నేహ బృందం ఎంతో నచ్చింది. అతన్ని చూసి అతనితో మాట్లాడిన తర్వాత సరిత జోస్న చెయ్యి నొక్కుతూ అంది, బ్యూటిఫుల్ సెలెక్షన్, కంగ్రాచులేషన్స్. మాకేమనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు మాకు ఒక సమర్థుడైన వ్యక్తి అండ ఉంది సుమా అనే ధైర్యం వచ్చేసింది. నీ స్నేహితురాళ్ళమని మమ్మల్ని ఎంత గౌరవిస్తున్నాడో చూసావా? పెళ్ళనేది చేసుకుంటే ఇలాంటి వ్యక్తినే కదా చేసుకోవాలి, లేకపోతే ఆజన్మాంతరం బ్రహ్మచారిణిగా ఉండిపోవాలంది. అలాగైతే 1,000,000 మందిలో ఒక్క పిల్లకే పెళ్ళవుతుంది. జోస్న లాంటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారేమిటి అన్నది ఆశ. అది నిజం అని నేను ఒప్పుకుంటాను అంది శాంత. భోజనాలు చేసి కూర్చున్నప్పుడు సరిత జోస్నకి చెప్పింది, శాంతకు పెళ్ళయిన తర్వాత అస్సలు సంతోషంగా లేదుట. బావగారిని చూస్తే అక్క గుర్తుకొస్తుందిట. అతను భర్తలానే అనిపించాడుట. అతనేమో భర్తగా అన్ని అధికారాలు చెలాయిస్తట. నేను అప్పుడే చెప్పానా అది సుఖపడదని? జోస్న నిట్టూరుస్తూ అంది. పెళ్ళవగానే వధూవరులిద్దరూ వరమ్మగారికి నమస్కరించడానికి వచ్చారు. జోస్న బామ్మ కాళ్ళకి నమస్కరిస్తుంటే
ఆవిడ అమాంతం లేవదీసి గట్టిగా కవగలించుకుని జ్యోత్స్న చేతుల్ని శ్యామసుందర్ చేతుల్లో పెడుతూ, ఇక భగవంతుడు నన్ను ఎప్పుడు పిలిచినా పర్వాలేదయ్యా, ఈ క్షణం చూసే భాగ్యం కోసం ఇన్నాళ్ళు నిలిచాను, ఈ క్షణం నాకు దక్కుతుందా అనిపించేది అంటుండగానే ఆవిడ కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. ఆవిడ ముఖం చూడగానే శ్యామసుందర్ మనసు కూడా ద్రవించింది. జ్యోత్స్న చేతిని తీసుకుని ఆ చేతితో పాటు తన చేతిని కూడా బామ్మగారి చేతిలో ఉంచుతూ, బామ్మగారు, ఈ రోజు నుంచి మీకు ఒక్క మనమరాలే కాదు, మనవడు కూడా ఉన్నాడు అనుకోండి. జ్యోత్స్న మీకు కుడి భుజం అయితే నేను ఎడం భుజం అనుకోండి అన్నాడు. దేవుడు నిన్ను 1000 ఏళ్ళు చల్లగా చూడాలంది. దూరం నుంచి చూస్తున్న జానకమ్మ కొడుకు మాటలు విని కనుబొమ్మలు ముడిచింది. 3 ముళ్ళు పడి 3 నిమిషాలు అయ్యాయో లేదో, అప్పుడే వాళ్లతో ఎంత ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. ఈ మగపిల్లలే అంతా అనుకుంది లోపల. పైకి మాత్రం ప్రసన్నంగా, ఒరే శ్యాము, ఇలా రా నాన్న, ఇదిగో ఈయన మనకి బంధువు అంటూ పిలిచింది. శ్యామసుందర్ అంటూ వెళ్ళాడు. జ్యోత్స్న అతని వెంటే నడిచింది. పూల జడ భారంతో, పసుపు బట్టలతో అతన్ని చిటికిన వేలు పెట్టుకుని నడుస్తుంటే జ్యోత్స్నకి జీవితం ఎంతో మధురంగా అనిపించసాగింది. శ్యామసుందర్ ఎవరూ చూడకుండా జ్యోత్స్న చిటికిన వేలిని గట్టిగా నొక్కి వదులుతున్నాడు. జ్యోత్స్న మొహం ఎర్రబడుతోంది. ఆశగాని సరతగాని చూస్తున్నారేమో అని గాబరాగా అటు ఇటు చూసేది. చదివింపుల కార్యక్రమం రాగానే వరమ్మగారు ఫియట్ కారు తాళం చెవి శ్యామసుందర్కి అందించింది. అది చూడగానే జ్యోత్స్న మొహం దీప్తివంతమైంది. శ్యామసుందర్ వెంటనే మాత్రం అది తీసుకోలేదు. ఆ బహుమతి ఏదో ఆమెకే ఇవ్వండి, నాకు వద్దు బాబు అన్నాడు. వరమ్మగారు జ్యోత్స్నకిచ్చింది. జ్యోత్స్న అది అందుకుంది. వరమ్మగారు ఎంతో హుందాగా ఎన్నో మర్యాదలు చేయించింది. పెళ్లికొచ్చిన వారందరూ ప్రశంసల వర్షం కురిపించారు. కానీ జానకమ్మ మాత్రం ముఖం విప్పి మాట్లాడలేదు. ఒట్టి పల్లెటూరు సంబంధం, ఈ చాదస్తాలతో మా ప్రాణాలు తోడారు. నాకు అసలు ఈ సంబంధమే ఇష్టం లేదు, మా వాడు ఇష్టపడుతున్నాడని ఒప్పుకున్నామంది. ఆ మాటలు ఎవరో వచ్చి జ్యోత్స్నకి చెప్పారు. జ్యోత్స్న మనసు తొక్కిన తాచులా కష్టముంది. కానీ వరమ్మగారు ఊరుకో అని మందలించడంతో ఆగింది. లేకపోతే అప్పటికప్పుడే ఘాటైన జవాబు చెప్పి పంపేదే. జ్యోత్స్న శ్యామసుందర్తో హైదరాబాద్ వచ్చేసింది. జానకమ్మ గారు భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసింది. రిసెప్షన్ కోసం జ్యోత్స్న పింక్ కలర్ బెనారస్ చీర కట్టుకుంది. జానకమ్మ గారు వచ్చి ఒకసారి జ్యోత్స్నను చూసి, ఆ చీర బాగాలేదు, వెలవెల పోతున్నట్టుంది, ఆ నీలం రంగు కంచిపట్టు చీర కట్టుకో, లైట్ వెలుతురులో బార్డర్ చాలా బాగా కనిపిస్తుంది. అరగంట తర్వాత ఆవిడొస్తే జ్యోత్స్న ఇంకా అలాగే ఉంది, చీర మార్చుకోలేదు. ఇదిగో అమ్మాయి, ఇది వరకులా నువ్వు స్వతంత్రురాలివి కాదు, మా ఇంటికి వచ్చేవు. మా ఇంటి పెద్దవాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వటం ముఖ్యంగా భావించాలి. జ్యోత్స్నకవి చాలా పెద్ద మాటల్లా అనిపించాయి. నేను చీర మార్చనండి, నాకు ఇదే ఇష్టం అంది ఖచ్చితంగా. ఆవిడ విసవిసా వెళ్ళిపోయింది. శ్యామసుందర్ లోపలికి వచ్చాడు. అతను సూట్లో చాలా బాగున్నాడు. చూడు, నా ఈ సూట్ పక్కన నువ్వు నీలం చీరతో ఉంటే ఎంత బాగుంటావో తెలుసా? అది కాకుండా నాకు నీలం ఉంటే చాలా ఇష్టం అన్నాడు. మీ అమ్మ చెప్పిందనా అంది. అమ్మ చెప్పిందా? అరే నాకు తెలియదే. అయితే నువ్వు మార్చుకోవద్దు, ఆ చీరతోనే ఉండు, వెళ్దాం రా అన్నాడు. ఇప్పుడే 1 నిమిషం. జ్యోత్స్న పడగదిలోకి వెళ్ళింది. తిరిగి వచ్చిన జ్యోత్స్నను చూడగానే శ్యామసుందర్ మొహం వికసించింది. యు ఆర్ లుకింగ్ లవ్లీ, నీలం రంగు నాకెంతో బాగుందన్నాడు. థ్యాంక్ యూ అంది. కోడలు చీర మార్చుకున్నందుకు జానకమ్మ గారి మొహం కూడా వికసించింది. రిసెప్షన్కి ఆశ కూడా వచ్చింది. పెళ్లి కూతురు ఫ్రెండ్ తనేనన్నట్టు చకచక అటు ఇటు తిరిగి అందరి దృష్టిలో తన వైపు తిప్పుకుంది. ఎవరెవరో వస్తున్నారు, ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. మ్యూజిక్ వాళ్ళు ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ వాయిస్తుంటే జ్యోత్స్న శ్యామసుందర్ వైపు చూసింది. అతని కళ్ళు కొంటెగా నవ్వాయి. రిసెప్షన్లో పార్టీ జరుగుతుండగా ఒక వయసు మళ్ళిన ఆవిడ అత్తగారితో ఆశని చూస్తూ ఏదో గుసగుసలాడటం, అత్తగారి కూడా ఆశని అలాగా అన్నట్టు ఎగాదిగా చూడటం జ్యోత్స్న పరికిస్తూనే ఉంది. రిసెప్షన్ అయిపోయింది. శ్యామసుందర్ జ్యోత్స్న మర్నాడు వరమ్మగారు బహుమతిగా ఇచ్చిన ఫియట్ కార్లో నాగార్జున సాగర్ వెళ్ళి హనీమూన్ అక్కడి నుంచి ప్రారంభించాలనుకున్నారు. జ్యోత్స్న ఎంతో ఉత్సాహంగా ప్రయాణాన్ని బట్టలు సర్దుకుంది.
తీరా మర్నాడు మధ్యాహ్నం బయలుదేరటానికి గంట ముందు పెద్దాడబడుచు విరుచుకు పడిపోయింది. డాక్టర్ వచ్చాడు. ఆ అమ్మాయి ఒకటే ఏడుపు. డాక్టర్ పరీక్ష చేసి హిస్టీరియా అని చెప్పాడు. బ్రెయిన్ ఎక్స్రే తీయాలని చెప్పాడు. చెల్లెల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఆ హడావిడితో ఆ రోజంతా అయిపోయింది. ప్రయాణం వాయిదా పడింది. ఆడపడుచు ప్రమీలని హాస్పిటల్లో చేర్పించారు. శ్యామసుందరికి చెల్లెలంటే ప్రాణం. తల్లి కూడా ప్రతి చిన్న విషయానికి కొడుకు మీదే ఆధారపడుతుంది. అది హాస్పిటల్లో ఉంటే నువ్వు ఊరు వెళ్తే ఎలారా అన్నది ఆమె. నేను వెళ్ళనమ్మా, ప్రమీల హాస్పిటల్లో ఉంటే ఎలా వెళ్తాను అన్నాడు శ్యామసుందర్. ఆ మాట జ్యోత్స్న వింది. ఈ ప్రయాణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న జ్యోత్స్నకి చెప్పలేనంత ఆశాభంగం అనిపించింది. కనీసం తనని సంప్రదించకుండా అతను నిర్ణయం తీసుకుని చెప్పేయటం చాలా కష్టం కలిగించింది. అసలు ఊరు మానేస్తే మానేశాడు. తనకి ఒక్క మాట ముందు చెప్పి తర్వాత చెప్తే ఎలా ఉండేది? శ్యామసుందర్ హాస్పిటల్లోనే ఉండిపోయాడు. జ్యోత్స్నకి ఇంట్లో ఒంటరిగా తోచటం లేదు. ఆ సాయంత్రం మయూరపురం వచ్చేసింది. ఊరు వెళ్తున్నానని 20 రోజుల వరకు రానని ఉత్తరం రాసిన మనవరాలు సాయంత్రానికి వచ్చేసరికి పరమ్మగారు తెల్లబోయింది. జ్యోత్స్న జరిగిందంతా చెప్పింది. ప్రమీల హాస్పిటల్ నుంచి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను బామ్మ అంది. జ్యోత్స్న రావటం సంతోషం కలిగించినా ఆవిడకి ఎలాగో అనిపించింది. జ్యోత్స్న వచ్చి గంట కాలేదు. ఆ ఇంటి ముందు కొత్త ఫియట్ కారు హారన్ బొయ్ బొయ్ అని మోగింది. నౌకర్ పరిగెత్తాడు. అప్పటికే శ్యామసుందర్ లోపలికి వచ్చాడు. వరమ్మగారు పలకరించింది. యోగక్షేమాలు అడిగింది. ఆవిడతో మాట్లాడి అతను పైకెళ్ళాడు. కారు హార్న్ జ్యోత్స్న వింది. కింద శ్యామసుందర్ కంఠం కూడా వినిపిస్తుంది. అయినా ఆమె కిందికి రాలేదు. గదిలో మూగగా నిలబడింది. అతను పైకొచ్చాడు. ఒక్క క్షణం ఇద్దరు ఒకరిని ఒకరు చూపులతోనే పరిశీలించుకున్నారు. ఎందుకిలా వచ్చేసావన్నాడు. నాకు అక్కడ తోచలేదు, మొహం తిప్పుకుంటూ అంది. తోచకపోతే ఇలా వచ్చేటివేనా? కనీసం నాకు చెప్పనైనా చెప్పనవసరం లేదా? నువ్వు అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా అన్నాడు తిరిగి చూస్తూ. అంటే? జ్యోత్స్న జవాబు చెప్పలేదు. అతను దగ్గరికి వచ్చాడు. నీ కోపం ఎందుకో నాకు తెలుసు. మన ఊరి ప్రయాణం ఆగిపోయిందనే కదూ. జ్యోత్స్న, ప్లీజ్, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? ప్రమీలకి సుస్థి చేసింది. అమ్మ ఆదుర్దాగా ఉంది. నేను వాళ్ళని వదిలి ఎలా రాగలను? ఒకవేళ వచ్చినా నేను నిశ్చింతగా ఉండగలనా చెప్పు? ప్రయాణం మానుకున్నందుకు నాకేం బాధ లేదు. కానీ నువ్వు మాట మాత్రమేనా నాకు ముందు చెప్పలేదు. ప్రయాణం మానేద్దామని నాకు నచ్చి చెప్పి తర్వాత వాళ్ళకి చెప్తే నాకంత బాధ ఉండేది కాదు. ఓహో అదా? అతను వచ్చి జ్యోత్స్న దగ్గరికి తీసుకుపోయాడు. సారీ, వెరీ సారీ. జ్యోత్స్న అతన్ని తోసేసింది. నీ క్షమాపణలు నాకేం అవసరం లేదు. నువ్వు నా సంగతి ఆలోచించలేదు. ఈ ప్రయాణం గురించి నేను ఎంత ఊహించుకున్నాను. ఇది మన పెళ్ళైన మొదటి అనుభవం. ప్రమీలకు సుస్థి చేస్తే మీ అమ్మ నాన్న లేరా? వాళ్ళు లేకపోతే నువ్వు ఉండిపోవటం న్యాయం. నువ్వు ఆ సుస్థి సంగతే ఎక్కువ ఆలోచించావు. కానీ ఈ ప్రయాణం ఆపుకోవటం నాకెంత ఆశాభంగం కలిగిస్తుందో అని ఆలోచించలేదు. నా జీవితంలో మొట్టమొదట అపురూపమైన అనుభూతిని నేను పొందలేకపోయాను. మై గాడ్, నేను అంత ఆలోచించలేదు. మనం భార్యాభర్తలమయ్యాం. ఇక జీవితకాలం అంతా మనదే అనుకున్నాం. ఊరు వెళ్ళటం పూర్తిగా మానేలేదుగా, కాస్త వాయిదా పడిందంతే. ఇక వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. జ్యోత్స్న, ప్లీజ్ అలా అనకు. వెళ్ళలేదని నాకు మాత్రం బాధ లేదనుకున్నావా? నువ్వు పైకి చెప్తున్నావు, నేను చెప్పలేదు అంతే. సారీ జ్యోత్స్న, సారీ అంటున్నానుగా. ఈసారి అతను జ్యోత్స్న విదిలింపులు లక్ష్య పెట్టలేదు. బలంగా లాక్కొని దగ్గరికి తీసుకున్నాడు. కొద్దిసేపు పెనుగులాడిన తర్వాత జ్యోత్స్న లొంగిపోయింది. ఆ రాత్రి అతను జ్యోత్స్నను తీసుకువెళ్తానని అంటే వరమ్మగారు వెళ్ళలేదు. శుక్రవారం కాబట్టి ఆడపిల్లని పంపను అంది. శ్యామసుందర్ తప్పనిసరిగా అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రాత్రి జ్యోత్స్నను దగ్గరికి లాక్కొని పక్కన టేబుల్ మీద ఉన్న టేప్ను అందిస్తాడు. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో ప్రేమించిన సతి చెంతనుండగా అంటూ పాట వచ్చింది. జ్యోత్స్న కినికగా చూసి టేప్ ఆపేసింది. వాళ్ళ ముఖం, వాళ్ళకేం తెలుసు? ప్రేమించిన అతనితో ఊళ్ళు తిరిగే ఆనందం అంది. జ్యోత్స్న, నేను చెప్పనా? ఆ ఊళ్ళు చాలా బాగుంటాయేమో, కానీ ఈ గది అంత అద్భుతంగా మాత్రం ఉండదని ఖచ్చితంగా చెప్పగలను. ఆ వెన్నెలు చూడు, ఆ కొబ్బరి ఆకుల తళతళ చూడు, ఎంతో అందంగా లేదు?
నువ్వు అలా అలిగి రావడమే బాగుండనిపిస్తుంది. ఈ నిశ్శబ్దం నాకేమిటో చాలా హాయిగా ఉంది. జ్యోత్స్నని మీదికి లాక్కుంటూ అన్నాడు అతను. శ్యామ్ సుందర్ జ్యోత్స్న ఊళ్ళు తిరిగొచ్చారు. ఈ 20 రోజులు జ్యోత్స్న జీవితం సుందరమైన కల్లా జరిగిపోయింది. అనుక్షణం అతనితో కలిసి ఉండటం, అతని మాటలు వినటం, అతని ప్రేమని పొందటం ప్రతిరోజు ఇట్టే గడిచిపోయింది. శ్యామ్ సుందర్ మాటల్లో చతురుడే కాదు, అవసరం కలిగితే అంత కష్టపడే స్వభావం కూడా ఉంది. అతను చూపే అనురాగం, ఆత్మీయత చూస్తే జ్యోత్స్న అతనికి ఎంత అపురూపమో అనిపిస్తుంది. బెంగళూరులో ఉండగా కబ్బన్ పార్కులో ఇద్దరూ తిరుగుతుండగా జ్యోత్స్న కాలికి దెబ్బ తగిలింది. రాయికి బొట్టన వేలు తగిలి రక్తం కారింది. జ్యోత్స్న తూలి పడబోయి అమ్మా అనగానే అతను చప్పున రెక్కపట్టి ఆపాడు. పాదం వైపు చూడగానే అతని మొహం ఆందోళనగా అయింది. జేబు రుమాలు తీసి అక్కడికక్కడే కట్టుకట్టాడు. ఆ తర్వాత అతను చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కారులో సరాసరి జ్యోత్స్నని హాస్పిటల్కి తీసుకొచ్చాడు. కారులోంచి జ్యోత్స్న దిగి నడవబోతుంటే అమాంతం చేతుల మధ్య ఎత్తి లోపలికి తెచ్చాడు. అయ్యయ్యో, అందరూ చూస్తున్నారు. జ్యోత్స్న విలవిల్లాడుతున్నట్లు అన్నది. చూడని ఎవరు లెక్క చేస్తారట? కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పిచ్చి వాళ్ళకి అట్టే తేడా ఉండదని లోకాన్ని తెలుసుకొని కాటేజ్ లోపలికి తీసుకొచ్చి లైట్ వేసి మంచం మీద పడుకోబెట్టాడు. అతని చేతుల్లో అలా ఉండటం జ్యోత్స్నకి హాయిగా ఉంది. ఎవరైనా స్వర్గం ఎక్కడుందో తెలుసా అంటే ప్రేమించిన వాడి చేతుల్లో అని చెప్పాలనిపించింది. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని మంచం మీద పడుకోబెట్టాడు. లేవనీయకుండా జ్యోత్స్నకి కావాల్సినవన్నీ తానే అందించాడు. అరగంట అయిన తర్వాత బాయ్ భోజనం తెస్తే తానే కలిపి తినిపించాడు. అన్నం తింటూ క్షణం సేపు అతని వైపు చూసిన జ్యోత్స్న అతని చేయి పట్టుకుని చప్పున అతని భుజం మీద తల ఆనించింది. ఏమిటది? తల మీద చేస్తూ అడిగాడు. బామ్మ అన్నమాట గుర్తొస్తుంది. ఏమని? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునే అమ్మాయి ఏ బంగార పువ్వులతోనూ పూజ చేస్తుందో అని. అతను అప్పుడప్పుడు కనుబొమ్మలు ఎత్తుతూ అనే ఆ ఊహు జ్యోత్స్నకి ఎంతో ఇష్టం. అలాగా అనే భావం అది. ఆ భావం ఎంతో అందంగా కనపరుస్తాడతడు. జ్యోత్స్న మంచంపై పడుకుంది. అతను తలుపులేసి వచ్చాడు. తను మంచం మీద కూర్చున్నాడు. పడుకున్న జ్యోత్స్న వైపు చూస్తూ అడిగాడు, నిద్రొస్తుందా? అస్సలు రావట్లేదు అన్నది లేచి కూర్చుంటూ. అతను జ్యోత్స్నను దగ్గరికి తీసుకున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఊరు ప్రయాణం మొదలైన ఈ 15 రోజుల్లో నిద్రపోయిందే తక్కువ. అయినా అలసట్లేదు. అదొక ఉత్సాహం. జలపాతంలా ఉరికే హుషారు. వెన్నెల లాంటి ఆనందం. ఇద్దరూ కలిసి తిరుగుతుంటే ఈ ప్రపంచం యావత్తు ఎంతో ఆనందంగా కనిపించేది. ఎక్కడైనా ముష్టివాళ్లు గాని, అంగవైకల్యం గలవాళ్లు గాని కనిపిస్తే జ్యోత్స్న తల తిప్పుకునేది. శ్యామ్ సుందర్ జేబులో నుంచి డబ్బు తీసి వాళ్ళకిచ్చేవాడు. వాళ్ళని చూస్తూ ఇద్దరూ అనుకునేవాడు, అబ్బా, మనిషిగా పుట్టిన తర్వాత ఆరోగ్యంగా అందంగా ఉండటం ఎంతో వరం కదూ అంటూ జీవితం ఎంత అపురూపమో గుర్తు చేసుకునేవాళ్ళు. మైసూర్లో బృందావన్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు గొట్టాల నుండి ఎగజెమ్మి నీటిధారల్ని, రంగురంగుల లైట్లని చూస్తూ మన జీవితం కూడా ఇంత సుందరంగా గడిచిపోవాలనుకునేవాళ్ళు. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయానికి వచ్చిన వృద్ధ దంపతులను చూసి మనం కూడా ఇలా అయిపోతాం కదా, అప్పటికి మనకు నెమరేసుకోవటానికి ఎన్ని మధుర స్మృతులో అనుకునేవారు. వెన్నెల్లో జ్యోత్స్న ఒడిలో తలపెట్టుకొని పడుకున్న శ్యామ్ సుందర్ పల్చటి తెల్లటి చీరలో నుంచి మెరుస్తున్న మంగళసూత్రాలను తాకుతూ, జ్యోత్స్న, ప్రేమకి పెళ్ళనేది ఒక గమ్యం. ఎవరైనా ప్రేమించుకొని పెళ్లి చేసుకోకపోతే అంతకంటే విషాదం ఇంకోటి ఉండదేమో. పెళ్ళి ఎంత మధురమైన భావన. కలిసి ఎన్నో పనులు చేయొచ్చు. జీవితంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండి ఒంటరితనం పారదోలొచ్చు. పిల్లల గురించి, భవిష్యత్తు గురించి అన్నీ పంచుకోవచ్చు. అర్ధాంగి అన్న మాటలో ఎంతో అర్థం ఉంది కదా. నాకెందుకో గాని ఈ పెళ్ళి అనే వ్యవస్థ మీద ఎంతో ఇష్టం, అంతులేని గౌరవం అనేవాడు. అతని క్రాఫ్ట్లోకి వేళ్లు పోనిస్తూ అతను చెప్పే ఆలోచనలు వింటూ ఊకొడుతూ ఉండేది. మనకు పిల్లలు పుడితే వాళ్ళని ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి. వాళ్ళకి మన ప్రేమ ఇవ్వాలి, కానీ అధికారం చూపకూడదు. మనల్ని చూసి వాళ్ళు గర్వపడాలి సుమా.
కలలో తేలిపోతున్నట్టుగా అంటున్న శ్యామ్ సుందర్ని జ్యోత్స్న భుజాలు పట్టి ఒడిలో నుంచి కోపంగా నెట్టేసింది. పో, పెళ్ళయి 2 నెలలు కాలేదు, అప్పుడే పిల్లల గురించి తాపత్రయం. జ్యోత్స్న, ప్రేమ గమ్యం పెళ్ళైతే, పెళ్లి గమ్యం పిల్లలు. ప్రేమ, పెళ్లి, పిల్లలు ఈ మూడింట్లో మనిషికి ఏ ఒక్కటి లభించకపోయినా అది సంపూర్ణ జీవితం కానే కాదు. జ్యోత్స్న ఆశ్చర్యంగా చూసింది. నవ్వుతూ తుళ్ళుతూ ఆటలు పట్టించే శ్యామ్ సుందర్ కాదు ఇతను. ఇతను ఎంతో గంభీరమూర్తిలా ఉన్నాడు. జీవితం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. ఆ క్షణంలో అతను చెప్పే మాటలు బాగానే ఉన్నా ఎదురుగా ఉన్న తనను వదిలేసి ఎప్పుడో పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించటం జ్యోత్స్నకు నచ్చలేదు. అతని ఆలోచనల్లో సర్వస్వం తానే నిండిపోవాలని జ్యోత్స్నకు అనిపిస్తుంది. క్షణం అతన్ని విడిచి ఉండబుద్ధి కాదు. శ్యామ్ సుందర్ అలక వహించిన జ్యోత్స్న ముక్కుపట్టి ఊపాడు. పిల్లలంటే ఎవరోయ్? నువ్వు ప్లస్ నేనేగా. ఏమో బాబు, నీ మనసులో నాకు తప్ప ఇంకెవరికి చోటు ఉండకూడదు. సరేనా? నాకు అలా అనిపిస్తుంది. ఓకే ఓకే, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు బాస్ ఏదైనా చెప్తే నీ గురించి మాట్లాడతాను. ఇల్లు అనగానే జ్యోత్స్న ఉలికిపాటు చెందిన దానిలా చూసింది. చప్పున అతని దగ్గరగా జరిగి అతని గుండెల్లో మొహం దాచుకుంది. అబ్బా, ఇట్లా ఉద్యోగమా? నువ్వు నేను విడిగా ఉండాలి కాబోలు. తలుచుకుంటే ఇప్పుడే దిగులేస్తుంది. మన హనీమూన్ అప్పుడే అయిపోతుందా? జ్యోత్స్న జుట్టు సరిచేస్తూ అన్నాడు. డోంట్ వరీ జ్యోత్స్న, 2 తెలివిగల వాళ్ళు పెళ్లి చేసుకుంటారనుకో, వాళ్ళ జీవితం అంతా హనీమూన్లో గడిపేస్తారు. మనం తెలివిగల వాళ్ళమా, తెలివి లేని వాళ్ళమా? ఆ ప్రశ్న విని ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత భుజాలు కుదిలిస్తూ, ఏమో, అది కాలమే నిర్ణయించాలి, మనకెలా తెలుస్తుంది అన్నాడు. జ్యోత్స్న అతని దగ్గర నుంచి లేవబోయింది. అతను భుజాలు పట్టుకుని లేవకుండా ఆపాడు. జ్యోత్స్న, మన పెళ్ళై 2 నెలలైంది, నీకెలా అనిపిస్తుంది? జ్యోత్స్న అతని వైపు పరీక్షగా అతని కళ్ళల్లోకి వెతుకుతున్నట్టుగా చూసింది. యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అంది. థ్యాంక్ యూ, అతను ఎంతో అనురాగం నిండిన కంఠంతో అన్నాడు. జ్యోత్స్న శ్యామ్ సుందర్లు ఊరి నుంచి తిరిగి వచ్చేశారు. శ్యామ్ సుందర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అతని జీవితం మామూలు వరవడిలో పడిపోయింది. జ్యోత్స్న ఇంట్లో ఉండిపోయింది. జ్యోత్స్నకి హఠాత్తుగా సుందరమైన కల్లో నుంచి భూమి మీదకి వచ్చినట్టుగా ఉంది. శ్యామ్ సుందర్ హనీమూన్లో లాగా రాత్రంతా మేలుకొని కబుర్లు చెప్పటం లేదు. ఉదయం లేవగానే పరుగు పందానికి సిద్ధమైన మనిషిలా ప్రవర్తిస్తాడు. లేవటంతోనే హడావుడి ప్రారంభమవుతుంది. ఆదరా మొహం కొడుకుని కాఫీ తాగుతూనే పేపర్ చూస్తాడు. స్నానం చేసి భోంచేస్తూ తల్లితో ఇంటి విషయాలు మాట్లాడతాడు. తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. సాయంత్రం అవగానే వచ్చేవాడు. రాగానే సరాసరి గదిలోకి వచ్చి జ్యోత్స్నను దగ్గరికి లాక్కొని పెదవుల మీద గాఢంగా ఇంకాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవాడేమో, కానీ ఈ లోపల తల్లి శ్యాము అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే టక్కున జ్యోత్స్నను వదిలేసి వస్తున్నా అంటూ వెళ్ళిపోయేవాడు. సుందర లోకాలకి ఎగరబోతున్న జ్యోత్స్న మనసు టప్మని నెలకులేది. భోజనాలు అయ్యేసరికి 9 అయ్యేది. గదిలోకి వచ్చిన అతను 10 గంటలు అవగానే గుడ్ నైట్ డియర్ అంటూ కళ్ళు మూసుకునేవాడు. పగలంతా తిరిగి అలసిపోయిన అతని కళ్ళ మీదకి నిద్ర ఇట్టే ముంచుకొచ్చేసేది. జ్యోత్స్న ఏదో చెబుతుంటే అంటూనే నిద్రలోకి జారిపోయేవాడు. జ్యోత్స్న తీరు వేరుగా ఉండేది. పగలంతా ఇంట్లో ఉండేదేమో, కాలం గడవటం మహా కష్టంగా ఉండేది. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 1 గంటో అరగంటో నిద్రపోయి లేచేది. సాయంత్రం 3 గంటలు అయినప్పటి నుంచి గడియారం వైపు చూస్తూ, భర్త రాకకై వేచి చూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ ఉండేది. శ్యామ్ సుందర్ వచ్చేవాడు కాదు. ఏం లాభం? అతని సమయం అంతా జ్యోత్స్నకి ఏనాడు లభించేది కాదు. రేషన్ కార్డు మీద పంచదార తీసుకున్నట్టు లెక్క ప్రకారం ఉండేది. అతన్ని తప్పుపట్టి లాభం లేదు. అతను ఆ ఇంటి పెద్ద కొడుకు. తండ్రి బ్లడ్ ప్రెషర్ మనిషి అవ్వటంతో ఆయనకి ప్రతి ఒక్కటి చెప్పటం, ఇంటి విషయాలన్నీ కొడుకుతో సంప్రదించి నిర్ణయాలు చేయటం తల్లికి అలవాటు. జానకమ్మ ప్రతి చిన్న విషయం కొడుకు చెప్పాల్సిందే. చివరికి పని మనిషి మానేసినా ఆ వార్త శ్యామ్ సుందర్కి వినిపించి అతని నుంచి స్వాంతన పొందాల్సిందే. భోజనాల సమయం వస్తే అందరూ కలిసి కూర్చోవాలి. నెల నుంచో ఆ ఇంట్లో వస్తున్న అలవాటు. జ్యోత్స్నకు అది చిరాగ్గా ఉండేది. శ్యామ్ సుందర్తో కలిసి భోంచేయటం అనేది ఒక అందమైన అనుభవం.
అది పోగొట్టుకోవటం ఇష్టం లేక మన ఇద్దరం కలిసి విడిగా తిందామనేది. అది ఎలా కుదురుతుంది? బాగుండదు. వాళ్ళని వదిలేసినట్టుంటుంది. అతను మొహమాట పడేవాడు. ఆ మొహమాటం జ్యోత్స్నకు నచ్చేది కాదు. ఆ నచ్చకపోవటం అతను లక్ష్య పెట్టేవాడు కాదు. సినిమాకు వెళ్ళాలంటే ఇంట్లో ఉన్న పటాలం అంతా బయలుదేరాల్సిందే. శ్యామసుందర్ వాళ్ళందరితో ఉన్నప్పుడు భార్యతో ఎక్కువ మాట్లాడ్డు. ఇది గమనించిన జ్యోత్స్న వాళ్ళు బయలుదేరుతున్నారంటే తను సినిమాకు రాననేది. ఏదైనా అభిప్రాయం మనసులో కలిగితే దాచుకొని దిగమింగటం జ్యోత్స్న స్వభావం లేనే లేదు. శ్యామసుందర్తో ఒక రోజున చెప్పేసింది, వాళ్ళతో సినిమాకి వెళ్ళదలుచుకుంటే నువ్వు వెళ్ళు, నేను రాను. నాతో సినిమాలు చూడాలనుకుంటే మనం ఇద్దరమే వెళ్ళాలి, వెళ్దాం. అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడు. అదంతే, నన్ను వాళ్లతో కలపకు. చూడు, నీ జీవితం విడిగా నువ్వు ఇవ్వగలిగినంత నాకివ్వు, అంతకు మించి నేను అడగను. అదేమిటి జ్యోత్స్న? లేకపోతే ఏమిటి? నువ్వు ఇంట్లో ఉండేదే తక్కువ వ్యవధి. ఆ కాస్త సేపు వాళ్ళంతా నీ చుట్టూ ఉంటారు. నేను ఎప్పుడు నీతో కలిసి ఉండాలి. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? నిన్ను పెళ్లి చేసుకుని నేను ఇలా ఒంటరితనంతో ఎందుకు వేగిపోవాలి? జ్యోత్స్న మొహంలో ఎరుపు చూసి అతను చకితుడయ్యాడు. పిచ్చి జ్యోత్స్న. అతను దగ్గరికి తీసుకుంటూ అన్యాయంగా చెప్పాడు, చూడు, నేను దగ్గరలేనంటున్నావు. నువ్వు దగ్గరలేనట్టు నాకు ఎప్పుడూ అనిపించదు. నేను ఆఫీస్కి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, అమ్మతో కూర్చుని మాట్లాడుతున్నా నువ్వు నాతో ఉన్నట్టుగానే ఉంటుంది. జ్యోత్స్న, ఏ మనిషి జీవితమైనా ఒక పువ్వు లాంటిది. భూమిలో వేళ్ళు, భూమి మీదికి కొమ్మలు లేకుండా పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? ఏ మగపిల్లాడి జీవితంలో అయినా తల్లంటే భూమిలో పాతుకున్న వేళ్ళు, కొమ్మలంటే చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నమాట. ఒక్కదానివిగా పుట్టిన నీకు ఇది అర్థం కాదు. జ్యోత్స్న అతని చేతుల్ని తప్పించి దూరంగా జరిగింది. అతని వివరణ వినే సహనం ఆమెకి లేదు. అసహనంగా చూస్తూ ఉంది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా భర్తగా సమయం నీతో గడపాలి కొంచెం అనుకోవటం తప్ప కాదు. సినిమాకు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరా? ఎందుకు వెళ్ళలేరు? నేను నీతో వెళితే వాళ్ళు ఏమీ అనుకోరు. సినిమా కలిసి వెళ్ళటం, కలిసి కూర్చుని భోంచేయటం, ఇది నా చిన్నప్పటి నుంచి వస్తున్న అలవాటు. ఈ అలవాటు క్రమంగా అంతరించాలి. ఒక్కసారి మానేస్తే అది నీ రాక కారణమని వాళ్ళు అనుకుంటారు. నీ గురించి అలా అనుకోవటం నాకు ఇష్టం లేదు. చూడు, నువ్వు నాకెంత అపురూపమో వాళ్ళకు కూడా అలా అనిపించాలి అని నా ప్రయత్నం. వాళ్ళలో అలాంటి భావం ఉండాలని నాకేం లేదు. నాకు చాలా ఉంది. ఎందుకంటే నువ్వు ఇంటికి వచ్చావు. వాళ్లతో కలిసి ఉండటం నీ కర్తవ్యం. జ్యోత్స్న కొత్త విషయం చూస్తున్నట్టుగా వింటున్నట్టుగా చూసింది. ఆ రోజు నుంచి శ్యామసుందర్ ఒకసారి తల్లి చెల్లెళ్ళతో, మరొకసారి జ్యోత్స్నతోనూ వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. కానీ ఇంత మాత్రాన అభిప్రాయ భేదాలు అంతమైపోలేదు. ఒకసారి జానకమ్మ గారు కొడుకు కోడలు అతి సన్నిహితంగా ఉండటం చూసి ఆ మధ్యాహ్నం శ్యామసుందర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, చూడు, ఇంట్లో పెళ్లికెదిగిన ఆడపిల్లలు ఉన్నారు. పెద్దదాని దురదృష్టం, పెళ్ళైన 6 నెలలకే మొగుడుపోయాడు. రెండో దానికి కూడా ఊహ తెలుస్తుంది. నువ్వు కాస్త ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని తెలుసుకొని ప్రవర్తించాలి. ఆవిడ మాటలు విన్న జ్యోత్స్న తెల్లబోయింది. ఇప్పుడు నేను ఏం చేశానంది? ఏం చేశావో నా నోటితో చెప్పించకు. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడికి దగ్గరగా ఉండటం నేను చూశాను. అలాంటివి ఒకరి కళ్ళ పడకుండా ఉండటం నేర్చుకోవాలి. జ్యోత్స్న మొహం తరిగిన కందగడ్డలా అయింది. చాలా కోపం వచ్చింది. సిగ్గు, అవమానం కూడా కలిగాయి. ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు శ్యామసుందర్ వెనక్కి వచ్చి జ్యోత్స్న చెంపపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. జ్యోత్స్న అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. అతన్ని కదలనీయలేదు. అతన్ని విడిపించుకోవటానికి ప్రయత్నించి విఫలుడై చేతి గడియారం చూపిస్తూ జ్యోత్స్నని వదలమన్నట్టు దండం పెట్టాడు. అలా దారికి రా అన్నట్టు చూసి జ్యోత్స్న ఎడమ చెంప అందించింది. అతను సున్నితంగా ముద్దు పెట్టుకుని వదిలేయపోతుంటే హఠాత్తుగా అతన్ని పట్టుకొని తానే గాఢంగా అతని పెదవులపై, కళ్ళ మీద, నుదుటి మీద ముద్దు పెట్టుకొని అతని క్రాఫ్ట్స్ చెరిపేసింది. మళ్ళీ తానే దువ్వెన తెచ్చి అతన్ని కూర్చోమని అతని తలని తన గుండెలకి నొక్కిపట్టి తలదువింది. అతను థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. ఆ సుందరమైన కలలాంటి దృశ్యం అత్తగారు ఎప్పుడు చూసింది? ఆవిడ చూశాను అనేసరికి జ్యోత్స్నకి ఏడుపొచ్చినంత పనైంది. కోపంగా చూస్తూ, నాకు చెప్తారే, ఆ జాగ్రత్తలేవో మీ అబ్బాయికే చెప్పుకోండి. జానకమ్మకి ఒళ్ళు మండిపోయింది. నోరు నొక్కుని, అవ్వా, ఏం సమాధానం ఇది? ఇలాంటివి
ఎంత తల్లినైతే మాత్రం వాడికి చెబుతానా? ఆడవాళ్ళం, మనం మాట్లాడుకోవాలి కానీ. ఇదిగో నేను చూస్తూనే ఉన్నాను నీ వరుస. నువ్వు ఇలాంటి జవాబులు చెప్పావంటే నాకు బాగుండదు. మీరు ఇలా ప్రతి విషయానికి కల్పించుకోవటం నాకు కూడా బాగుండదు. నిన్న కూడా అంతే. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తే అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావని నిలదీశారు. ఏం అడగటం తప్ప? అనవసరం అంటాను. చెప్పాల్సింది ఏదైనా ఉంటే నేనే చెప్తాను. మీరు నన్నేమీ ఆరా తీయనవసరం లేదు. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నాకు తెలియద్దా? మీకు తెలిసేదేమిటి? నేనేమైనా తిరగరాని చోట్ల తిరుగుతానా? నేనేం చిన్నపిల్లనా? జ్యోత్స్న గదిలోకి వెళ్ళిపోయింది. జానకమ్మ కళ్ళు నిప్పులు కక్కినట్టు చూశాయి. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.